నేను చెప్పేది ఏంటంటే అఫిలియేట్ లింక్ అనేది మేజర్ వెపన్ మన ఓకే సార్. ప్రపంచంలో. అంతకంటే ఆర్థికోన్నతను పొందే అట్లా అవకాశం ఎక్కడ లేదన్నమాట. ఒక అఫిలియేట్ లింక్ లో ఉంది, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ లింక్. కాబట్టి ఆన్ ప్యాసివ్ లో ఉన్నటువంటి రీసెలర్ అఫిలియేట్ లింక్ అనేది మనం అవకాశం ఇచ్చినామంటే జనాలు బాగుపడతారు మన కళ్ళ ముందర. ఇంకొకటి, ఎమర్జెన్సీ టైంలో కూడా మనం డబ్బు వాళ్ళకి సపోర్ట్ చేయాలి సార్. ఓకే ఇప్పుడు సార్. ఇప్పుడు ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ జరిగింటుంది, ఒకరికి రోడ్ యాక్సిడెంట్ జరిగింటుంది, వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉంటారు సార్. వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉంటారు ఫినాన్షియల్. అట్లాంటి వాళ్ళకి మనము వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, సూపర్ సార్. అట్లాంటి వాళ్ళకి మనము డబ్బు సపోర్ట్ చేయొచ్చు అనమాట. అది విషయం. సూపర్ సార్. సూపర్ సార్. ఓకేనా సార్, ఇది సార్ విషయము. సార్ కాబట్టి సార్ చెప్పండి. ఒక 2 పాయింట్లు గుర్తు చేసుకున్నాం సార్ మీరు నాతో చెప్పింది. మళ్ళీ మీకు ఎందుకంటే గిన గుర్తు చేసుకుంటే మన మధ్య అది అఫెక్షన్ ఉంటుంది సార్. సార్ మీరు నాతో 2-3 సార్లు చెప్పారు సార్, ఇది సార్ హాస్పిటల్స్ కానీ క్యాంటీన్లు కానీ పెట్టే చోట మనది ఆన్ ప్రెస్ ద్వారా సర్వీస్ చేద్దాము అని. ఉమ్, అక్కడ అదొకటి అది అదొకటి అది గుర్తు చేసుకుందామని సార్, అంతే ఇంకేం లేదు. ఇంకొక మాట ఎందుకంటే గిన చెప్తున్నా సార్. అవి అఫిలియేట్స్ ద్వారా పోతే బాగుంటుంది సార్. ఇప్పుడు నాకు ఈ ఫ్లాష్ అవుతున్నాయి, Yes, sir. ఇవన్నీ చేసే బదులు డబ్బు ఇస్తూ వాళ్ళకి ఒక అఫిలియేట్ చేసి ఇస్తే వాళ్ళు ఉమ్. కూడా హెల్ప్ చేసే పరిస్థితి అవుతుంది సార్ అప్పుడు. ఇప్పుడు కరెక్ట్ కదా సార్? ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగింది, అవును సార్. వాళ్ళకి ఇమీడియట్ గా అప్పటికప్పుడే అఫిలియేట్ లింక్ ఇస్తాను, మీరు ప్యాకేజ్ కట్టుకుంటే నవ్వుతారు మన మొహాలు అప్పుడు చూసి. కాదు సార్, అప్పుడు కాదు సార్. స్వామి నా కాలు విరిగిపోయి నేను ఇబ్బంది పడుతుంటే నువ్వు అందరు బాబు నువ్వు రోడ్లో వచ్చి నాకు అఫిలియేట్ చేసుకుంటాను అంటాడు, అవునా కదా? అవును అది సార్, కాకుండా అప్పుడు తప్పు. ఆ స్పాట్ ఇంజెక్షన్ ఫస్ట్ మనం తీసుకునే స్టెప్ ఏంటంటే టాస్క్, వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు చూడడం. సూపర్ సార్. అది అయిన తర్వాత అతను కోలుకుంటాడు, ఇంటికి వస్తాడు, తప్పకుండా మనల్ని గుర్తు పెట్టుకుంటాడు. ఓకే సార్. అతను అంతా రెడీ అయిన తర్వాత మనకు తెలుస్తుంది, మనమే వెళ్ళి కలుస్తాం, ఎలా ఉందయ్యా అతనికి, బాగుందా, బాగా నడుస్తున్నాడా ఇప్పుడు, ఎట్లా అని. హాస్పిటల్లో డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో తెలుస్తుంది. సూపర్ సార్. హాస్పిటల్లో ఉన్నట్టుగానే నేను నీకు హెల్ప్ చేశాను కదా బాబు, నీకు హెల్ప్ చేశాను, ఇదో నీది ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా, మీ ఇంట్లో అమ్మది ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా, మీ డాడీది ఉందా, మీ అన్నదమ్ముళ్ళది ఉందా, అక్క చెల్లెళ్ళది ఉందా అని చెప్పి అడిగి ఎంతమంది ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటే అంతమందిది ఆ అబ్బాయి ద్వారా అఫిలియేట్ లింక్స్ వాళ్ళందరికీ ఇప్పించాలి. సూపర్ సార్. ఇది కాన్సెప్ట్, అసలు ఆ కాన్సెప్ట్. అబ్బాయికి అఫిలియేట్ లింక్ ఇచ్చి అతని ద్వారా మిగతా వాళ్ళకి అఫిలియేట్ లింక్స్ ఇప్పించాలి అనమాట. సార్ బిజినెస్ కేక పెట్టిస్తుంది సార్, చెప్పింటాను చూడండి, కేక పెట్టిస్తుంది. సూపర్ సార్. ఊరికే గారు రావట్లేదు సార్. సూపర్ సార్. సార్ అందుకే సార్ సీనియర్స్ తో మాడితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి, మనకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఆలోచన చాలా మంది ఆలోచన గ్రూపుల్లో నేను ఆది షాప్ పెట్టిస్తా, అన్నదానం చేస్తా, అన్నదానం మీకు డబ్బులు ఉండని సార్, ఉండని చాలా ఉండని. సార్లు గుర్తుకొచ్చింది, సరుకులు డబ్బులు ఇస్తే మళ్ళీ నెలకి ఆలోచన వచ్చింది సార్ నాకు, మళ్ళీ నెల అయినా మళ్ళీ ఇప్పాలి కదా మనము. అది చేద్దాం. అట్లాంటి అఫిలియేట్ ఇస్తే వాళ్ళు ఇంకొకరు అడుక్కునే పరిస్థితి ఉండదు కదా అనిపించింది సార్ నాకు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఇంజెక్షన్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చడం. సూపర్ సార్. ఫస్ట్ ఇంజెక్షన్ పవిట్రా, నీకు ఏం సమస్య ఉందిరా, మనకు బాగా కావాల్సిన వ్యక్తులు మన దగ్గరకు వస్తారులేండి, మనం పోయే అవసరం లేదు ఎవరి దగ్గరికి, వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మాట చెప్తాం అనమాట, ఇలా 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 ఉండాలి అని. నీకు ఏ సమస్య ఉంది బాబు అని చెప్పి అడిగి కనుక్కోవాలి వాళ్ళతో. కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్తారు మనకి ఇట్లా సమస్య ఇది ఉందన్నాయా అని చెప్తారు. రైట్, ఆ సమస్యను మనం పరిష్కారం చేసి వాళ్ళ పిల్లలది స్కూల్ ఫీజులు కట్టడమో కాలేజ్ ఫీజులు కట్టడమో చేస్తాం. ఇమీడియట్ గా వాళ్ళ ఫ్యామిలీని సాయంత్రం రమ్మని చెప్తాం మన ఇంటికి. మన ఇంటికి వస్తారు, నీట్ గా వాళ్ళకి అఫిలియేట్ లింక్స్ చేసి ఇద్దాం, దుమ్ము లేపుకుండా చెప్తాం. మీరు కూడా ఇంకా 10 మంది పిల్లలకి చదివించండి, అఫిలియేట్ లింక్స్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి అంటాం. ఆ అబ్బాయి స్కూల్లో ఉంటాడో కాలేజ్ లో ఉంటాడో దుమ్ము లేపేసుకుంటాడు, మీరు నేను పోయే అవసరం లేదు కాలేజ్ దగ్గరికి. యాష్ గారు ఏం చేస్తున్నారు తెలుసా, మార్కెట్ ని మా దగ్గరికి రప్పించుకోము, మేము మార్కెట్ దగ్గరికి వెళ్ళము, మార్కెట్ ని మా దగ్గరకు రప్పించుకుంటామని ఎప్పుడో మాట ఇచ్చారు యాష్ గారు మనకి. అవును సార్, చాలా సార్లు చెప్పిన సార్ విషయం. యాష్ గారు అంటే ఎవరు ఇక్కడ, మీరు నేనే. అవును సార్, డూప్లికేట్ అంతే మనం ఇక్కడ. డూప్లికేట్ కాదు సార్, సేమ్ పిక్చర్ అంతే. సేమ్ పిక్చర్. సార్ తరఫున షాడో చిన్న చేస్తారు మనం అంతా. నిన్న వచ్చిండేది అదే సార్, షాడో ఫ్రమ్ ద సన్ రైజ్ అని వచ్చింది చూడు, షాడో టు సన్ రైజ్. సన్ రైజ్ వచ్చింది, ది షాడో టు సన్ రైజ్ వచ్చింది చూడండి, అదే నీడలో నుంచి సూర్యోదయానికి వెళ్తామని. ఎట్లా వెళ్తాం, మనమే యాష్ గారి షాడోస్ మనమే. 14,27,483 మంది షాడోస్ ఉన్నారు, అంతమంది యాష్ ముఫారాలు ఉన్నారు. తయారు చేసి పెట్టేసుకున్నారు. మనల్ని ఎవరిని కూడా మార్కెట్ లోకి పోయి మీరు వ్యాపారం చేయండి చెప్పారు, మార్కెట్ ని మన దగ్గర తీసుకొస్తారు యాష్ గారు. సూపర్ సార్. తీసుకొచ్చేలా ఆయన బయట పనులు చేస్తారు, ఆ పనుల కోసం జరుగుతున్న ప్రక్రియనే ఇప్పుడు నడుస్తున్నది. చాలా పెద్ద విషయాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి సార్, మనం చాలా ధన్యులం. ఇది చెప్పేవాళ్ళు లేదు సార్, నిజంగా ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. డబ్బులు లేస్తేనే డబ్బులు, ఎప్పుడు డబ్బులు, ఇవి ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు, ఊరికే అనవసరమైన సోది విషయాలు తప్పిన ఇది సార్ అసలు తీసుకోలేని సబ్జెక్ట్ మాట్లాడాలి సార్. మనము ఇంకొకటి సార్, గూగుల్ కంపెనీ వాడు టెక్నాలజీ, ఇంకొకటి ఎవరితో క్రిప్టో కరెన్సీ టెక్నాలజీ, వాటి గురించి కాదు మనం మాట్లాడాల్సిందే, మన కంపెనీ గురించి, నా కంపెనీ గురించి మనం మాట్లాడాలి సార్. అది నాది కంపెనీ అనుకోవాలి మనం, ఫౌండర్లు అందరూ కూడా. ఇప్పుడు మంది సార్
సార్ ఈ ఆ, కంపెనీ మన మనం కంపెనీ ముందుకు అనుకోవాలి సార్ మనం తీసుకుపోవాలా అది. ఆ, మనవంతు ఏముంది తోడ్పాటు కంపెనీ మన మరి సైడ్ మన నుంచి కంపెనీ గురించి, మన కంపెనీ చేస్తున్న ఆ ప్రయోగం గురించి, మన కంపెనీ చేయూతనిస్తుందే ఆ విధానాన్ని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి సార్. వినూత్న పద్ధతిలో వస్తుంది, డిఫరెంట్ వేలో వస్తుంది మంది ప్రపంచవ్యాప్తంగా. సూపర్ సార్ సూపర్. అది యాష్ గారు కోరుతున్నది అదే. అందుకే యాష్ గారు చెప్తున్నారు, క్రిస్ గారు గాని, రెడ్ గారు గాని, తర్వాత మన మైక్ ఎల్లిస్ గారు గాని, రాబిన్ గాని, డాన్ స్ట్రీట్ గాని, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే విషయాలు ఇవే చెప్తున్నారు. మీరు మనుషుల దగ్గర హృదయపూర్వకంగా ఉండండి. మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళ దగ్గర మీకు వచ్చే ఈ యువర్ వ్యాలెట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ మనీ, ఆ సంపదని మీరు చుట్టుపక్కల మీ ప్రాంతాల వాళ్ళతో పంచుకోండి అంటున్నారు. పంచుకోండి. అది సార్ అంటే అసలు ఎలాగ విషయం పంచుకోవడం, ఎలా పంచుకోవడం, సంపదను పంచుకోవడం అంటే ఎలాగా? మీ దగ్గర ఉన్న వ్యాలెట్ డబ్బుని వాళ్ళకి ఇచ్చేమని కాదు, మీ వ్యాలెట్ లో డబ్బు ఎలాగ మీరు రాబట్టుకుంటున్నారో అలాగే వాళ్ళకి వచ్చే విధంగా పంచుకోండి అంటున్నారు. అదే సార్ ధర ఈనాడు అఫిలియేట్ లింక్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు పంచుదాము అంటే yes. ఏ డబ్బులు పంచితే వాళ్ళకి కాలైపోతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ కడుపు మామూలే సార్, చేద్దాం సార్. అన్నదాన కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిందే. ఎందుకంటే అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండవు, అవును సార్. అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండవు. టాలెంటెడ్ ఉండే అట్లాంటి డిగ్రీ పిల్లలు, ఇట్లాంటి స్టూడెంట్స్ ఉంటారు, మంచి మంచి స్టూడెంట్స్ ఉంటారు, మంచి మంచి ఐడియాలజీ ఉండే పిల్లలు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కావాలంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ తీద్దాం లేండి, తప్పేముంది. అంతే సార్. ఎంత తీద్దాము, మొబైల్ తీసి ఒక అఫిలియేట్ లింక్ ఇద్దాము గిఫ్ట్ గా. సూపర్ సార్. ఇది విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ ఉన్నాయి, ఎట్లాంటి ఎన్ని ఉన్నాయి సార్. మంచి పాయింట్ ఒకటి వచ్చింది చూడండి, చెప్తా చూడండి. ఇట్లా ఆలోచన మనం డిస్కషన్ చేసినప్పుడే ఇటువంటి వాటి గురించి మనం ఆలోచన చేయాలని మనకి యాష్ గారు చెప్పేది ఇప్పుడు కూడా. చూడండి ఏం చెప్తా అంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారు. అవును సార్. మన చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే అన్నా క్యాంటీన్ ని తీసుకొచ్చారో, అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారో, అక్కడ తక్కువ ధరకే వాళ్ళకి అక్కడ ఒక ప్లేట్ మీల్స్ దొరుకుతుంది. అలాగా మనం కూడా ఒకటి అన్న క్యాంటీన్ లాగా మనం కూడా ఒక అన్నదాన ఒక అవకాశం, ఒక సత్రం ద్వారా అవకాశం ఇస్తాం, ఒక అవకాశం ఇస్తాం. అది టెంపుల్స్ దగ్గర కావచ్చు, మనం హిందువులుగా టెంపుల్ దగ్గర ఇవ్వచ్చు, ముస్లిమ్స్ మసీదుల దగ్గర పెట్టుకుంటారు, క్రైస్తవులు చర్చిల దగ్గర పెట్టుకుంటారు. అక్కడ భోజనం చేసేకి వచ్చే వాళ్ళందరికి కూడా ఒక్కొక్క అఫిలియేట్ లింక్. సూపర్ సార్. ఎంతమంది తింటూ ఉంటే అంతమందికి అఫిలియేట్ లింక్. ఊరికే ఉంటారు సార్ వాళ్ళు. సార్ అన్నం పెట్టి డబ్బులు ఇస్తా ఉంటే ఎందుకు ఊరుకుంటారు సార్? ఇంకా ప్రతి దగ్గర అన్నం పెట్టి డబ్బులు ఇస్తామంటే ఎందుకు సార్? అది సార్ విషయం. ఏదైనా సరే సార్, ఇప్పుడు ఒక ఇంటికి రేషన్ ఇచ్చాము, రైట్, వాళ్ళకి రేషన్ ఇచ్చి ఆదుకున్నాం, ఒక నెలకు సరిపడండి రేషన్ ఇచ్చాము, రేషన్ ఇచ్చి ఆదుకున్నాము, ఆ ఇంటికి అఫిలియేట్ లింక్. సార్ మీకు ఇట్లా ఎట్లా వస్తుంది సార్ ఇట్లా ఐడియాలు? అసలు యాష్ గారు చెప్తున్నావు అవే కదా సార్. మైండ్ బద్దలైపోతుంది సార్. అసలు వింటా ఉంటేనే అసలు మందే ఒక ప్రపంచం అయిపోతుంది సార్. సార్ లోతుగా ఆలోచన చేయాలి సార్. మన కంపెనీ ఏం చేస్తా ఉంది, మన కంపెనీ ఏం తీసుకొస్తా ఉంది. ఓకే, కంపెనీ ఏం చెప్పింది మీకు? ఆటోమేషన్ మెథడ్ లో మీకు ఆటో పైలట్ రిక్రూట్మెంట్, ఆటో పైలట్ కస్టమర్స్, ఆటో పైలట్ బిజినెస్, ఆటో పైలట్ ఇన్కమ్ సోర్స్ అన్ని కూడా మేము ఇస్తామంటుంది. ప్రతి ఒక్కటి కూడా అన్ని ఆటోమేటికే, ఆటోమేషన్ మెథడ్ లో క్యాట్మో సిస్టమ్ ద్వారా ఇస్తామంటుంది. ఎవరికి ఇస్తామంటుంది? మీకు నాకు మాత్రమే కాదు, 14 లక్షల మందికి మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి నెట్ యూజర్స్ 500 కోట్ల 38 లక్షల మంది ఇప్పుడు దాకా ఉన్నారు. ఆన్ ప్యాసివ్ వచ్చినాక ఆ సంఖ్య ఇంకా బలంగా పెరుగుతుంది. అంటే మొబైల్ లేకుండే ఫ్యామిలీస్ కూడా మొబైల్ పెట్టుకుంటారు. బికాస్ ఎందుకంటే ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ. భూమి మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వాడుకునే సౌకర్యాన్ని యాష్ గారు అందిస్తున్నారు త్రూ ఆన్ ప్యాసివ్. సూపర్ సార్. ఇది సార్ ఆటోమేషన్ పద్ధతిలో డబ్బులు ఇస్తారంటే ఎవడన్నా వస్తాడు సార్ లోనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు సార్, ఆయనకి నచ్చుకోకపోని ఆయన ఆర్టీసీ డ్రైవర్ గా ఆయన బండి నడుపుతూనే ఉంటాడు. పొద్దున్న నుంచి ఒక బెంగళూరు నుంచి హిందూపూర్ నుంచి అనంతపూర్ నుంచి హిందూపూర్ టు బెంగళూరు. ఇలాగా ఆయన షిఫ్ట్లు రోజుకు ఒక 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు పోయిన రోడ్లలోనే చూసిన ఊర్లే చూడాలా, నడిపిన బండిన నడపాలంటే ఎవరికన్నా కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. అవును, చెప్పిండే లెక్చరింగ్ డైలీ లెక్చరర్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్ ఇట్లాంటివన్నీ కూడా సిలబస్ చెప్తూనే ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అవును సార్. కానీ వాటన్నిటిని కూడా అధిగమించి అతనికి ఏం చేస్తాం, అట్లా వాళ్ళకి కూడా మనం ఒక అఫిలియేట్ లింక్ ఇచ్చేస్తాం. అతను డ్రైవింగ్ చేసుకుంటూనే అఫిలియేట్ లింక్ తీసుకుంటాడు కదా. అవును సార్. ఆటోమేటిక్ అతనికి ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అవుతుంటుంది సార్. అతను ప్యాకేజ్ తీసుకున్నాడంటే